వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు మనము ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి రాష్ట్రంలోని 4 మూలల నుండి ఇక్కడ ప్రతి శుక్రవారం మంగళవారం రోజున ఇక్కడ వచ్చేసి ప్రజావాణి ప్రభుత్వం నిర్వహిస్తుంది అని చెప్పేసి, అంటే ప్రజల సమస్యలను నేరుగా వాళ్ళు దరఖాస్తులు తీసుకుంటారు అధికారులు అని చెప్పేసి చాలామంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం అనేది అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, విజువల్స్లో కనిపిస్తున్నారు. వందలాది మంది ఇక్కడ ఈ ప్రజాభవన్కు లైన్ కట్టడం అనేది జరిగింది, అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. సో ఇప్పుడు మనతో కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏ సమస్యతో మీరు ఇక్కడ వచ్చారు? ప్రజాపాలన అప్లికేషన్ వేసి 10 నెలలు అవుతుంది. ఆ వార్డు తిరుగుండి ఈ వార్డు తిరుగుండి అక్కడ మొత్తం తిరిగి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ కూడా వస్తే మనకు ఫలితం లేదు. మళ్ళా వారం తర్వాత 6 గ్యారంటీల ఫామ్ తీసుకొని వచ్చారు కదా, ఇది 6 గ్యారంటీలు నింపించినాం. ఒక్కడి కూడా కాలేదు. తింటుండ్రు, ఉన్న పైసలు పోతున్నాయి. అంటే 14 నెలల నుంచి ఒక్కటి కాకపోవడం ఏంది? కరెంటు బిల్లు మాపైంది, ఆ గ్యాస్ ఇస్తున్నారు కదా. ఏం లేదు, గ్యాస్ లేదు, కరెంట్ లేదు. ఇక్కడ ఫామ్ తెచ్చినా కదా, అక్కడ పోతే అక్కడ చూసి ఇక్కడ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏ స్కీమ్ కు నువ్వు పెట్టుకున్నావు? మహాలక్ష్మి స్కీమ్ పెట్టుకున్నావు, గృహజ్యోతి పెట్టుకున్నావు, ఏం రాలేదు. 2 కూడా రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఎన్నిసార్లు వచ్చినావు నువ్వు ఇక్కడ ప్రజాభవన్కి? ఫస్ట్ టైం వచ్చిన, ఇప్పుడే వచ్చినాం. అక్కడ తిరిగి వచ్చినాం, ఇక్కడ కూడా వస్తే పని కాలేదు. ఏం లాభం? గ్యారంటీ ఏమంటున్నారు లోపల అధికారులు ఉంటారు కదా, అధికారులు తీసుకుంటారు తర్వాత వార్డులో వేస్తారు, అప్పుడు అక్కడ అయ్యని చెప్తున్నారు. అక్కడ అని చెప్తున్నారు, మళ్ళీ అక్కడ వేయాలి. అప్పుడే ఎన్నో తిప్పలతోని మనం టైం ఖరాబ్ చేసుకొని వేసినాం. వేసిన తర్వాత ఏం లాభం? పోవాలి. అంటే ఇప్పుడు 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది మరి? 14 నెలల నుంచి రేవంత్ రెడ్డి అది మనకు అది పాలనతోని ఎవరి పాలనతోని అవసరం లేదు, కానీ మా పనులు మనకు కావాలి. మరి అవుతున్నాయా పనులు? అయితలేమని ఇక్కడ వచ్చినాం. మరి ఆ పాలన ఏ పాలన, మన పని మనకు అయితే వాళ్ళు చేస్తే మంచిగా అది కదా. ముందు ప్రజల బాధలు ఏం చెప్పుకుంటారో చెప్పుకోవాలి వాళ్ళు అని అన్నారు. మరి ఆయన కూడా ఏం చేయాలంటే ప్రజాపాలనను ఓపెన్ చేయించిన తర్వాత నువ్వు కూడా వచ్చి ప్రజలకు కొంచెం ధైర్యం ఇవ్వాలి. అప్పుడు జనాలకు భరోసా కలుగుతుంది. నువ్వు సెక్రటరీ ఆఫీస్లో కూర్చొని ఇక్కడ జనాలు వస్తున్నారు, పేపర్లు తీసి పక్కన పెడుతురు, అవి వస్తాయో లేదో ఎవరికి అనుభవం తెలుస్తలేదు, అందరు తిట్టిపోతురు. మరి మీరు కూడా ఉండి ఒక మీటింగ్ పెట్టి, అమ్మ మీకు అందరికి నేను భరోసా ఇస్తున్నా, నేను ఇస్తా, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇయ్యను, నేను ఇల్లు లేని వాళ్ళకి నేను ఇస్తా అని ఒక భరోసా పెడితే ప్రజలకు నమ్మకం వస్తుంది. ఆయన కూడా సెక్రటరీ ఇక్కడ తిరుగుతున్నాడేమో, అప్పుడు చెప్పినాడు. నేను వచ్చి ప్రమాణ శ్రీకారం చేసినప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తున్నా. ఒక్కసారి నేను డైరెక్ట్గా చూడలేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. మరి ఎందుకు రావట్లేదు? ఆయన కూడా కనబడాలి కదా. ఇప్పుడు కేసీఆర్ అయితే కనబడ్డాడు, మరి ఈయన ఎందుకు కనబడతలేడు అని నేను అది కూడా అడుగుతున్నా. ఇప్పుడు 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమనుకుంటారు? అంటే ఇప్పుడు మీ మహిళా సంఘాలకు రుణమాఫీ కూడా ఉండదు అని చెప్పిండు కదా, అంటే గ్రూప్ లేవు, నాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, నేను కిరాయి దాన్ని, నేను హౌస్ కీపింగ్ పని చేసుకునేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టింది ఫస్ట్ 1 మంత్ అయింది నేను అప్లికేషన్. మొన్న వచ్చి ఫోటో తీసుకొని పోయిండు. మరి ఇస్తాడా లేదా, అప్పుడేమో పైకి పోలే, నీ పేరు లేదు అని కొంతమంది అన్నారు. మళ్ళీ ఫోటో వచ్చి ఫోటో ఉన్నోనికి కూడా తీసుకోపోతారు. మరి అది వచ్చేది ఎంత రాంది ఎంత ఎవరికి కన్ఫర్మ్ తెలుస్తలేదు. అప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఏమవుతుందమ్మా, ఇప్పుడు మహిళలకు మాత్రం వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు, రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు. సో ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటారు. ఇవన్నీ నీకు ఏ ఒక్కటన్నా ఇంట్లో వచ్చిందా? ఒక మహాలక్ష్మి పథకంలో నువ్వు తిరుగుతున్నావు, సంతోషమే, బస్సులా బాగుంది, కానీ ఇంకా వేరే పథకాలు ఏ వచ్చినాయమ్మా? అప్పుడు ఏమన్నాడు, మేము కాంగ్రెస్ పార్టీలో తిరిగినా, నేను అప్పుడు ధర్నాలలో మస్తు తిరిగిన. ఈ పార్టీలో నేను గెలిపించడానికి ఏమో మేలు చేస్తాడేమో, తులం నాకంటే పిల్లలు లేరని బంగారు గిరా నాకు అవసరం లేదు సార్. కాకపోతే ఏంటంటే రేషన్ కార్డు, ఇల్లు కిరాయి కట్టుకోలేక చచ్చిపోతున్నాం, అది హెల్ప్ చేస్తాడని మేము మస్తు ఈ పన్నులు పడిసబెట్టి పార్టీలలో తిరిగినాం. తిరిగితే ఇప్పటి వరకు ఒక్కటి కూడా అడ్రస్ లేదు. వచ్చిరు ఫోటో తీసుకోరు, మరి వస్తుందా రాదో తెలుస్తలేదు. మరి ఈయన కూడా సారు నమ్మకం ఏం చెప్తలేడు. అందరేమో ఆశ మీదేసుకొని తిరుగుతూ ఉన్నాం వారం. మళ్ళీ పోలీసు వాళ్ళని అడిగితే ఏమంటారు, అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలా అని ఆమంటది. ఆడ మెడిసిన్ దగ్గరికి పోయి, అమ్మ నాకు చక్కెర వచ్చినట్టు అయింది, కొంచెం మెడిసిన్ కాల్షియం టాబ్లెట్లు ఇవి, రేవంత్ రెడ్డి ఫ్రీగా పెట్టిండు కదా మెడిసిన్, అందరికీ డబ్బులు ఉండవు, కొంచెం ఫ్రీగా అంటే నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు పడిపోలే కదా అని రీజన్ అడుగుతుందా అమ్మ. నీ ఇంట్లో నుంచి అయితే తెస్తలేవు కదా, నేను మొన్ననే కంప్లీట్ చేసిపోయినా అంటే కింద పడిపోతేనే ఇస్తావా? ఇచ్చేది ఏదో ఈ 2 గోళీలు కాల్షియం టాబ్లెట్లు, నీకు తెలియదా? కాల్షియం మనిషి పడిపోతేనే ఇస్తారా? ఇవన్నీ మరి బయట పడతలేవు. మరి ఈ జనాలని ఎవడు అడగాలి? మళ్ళీ మీడియా వాళ్ళకి వస్తేనేమో మీడియా వాళ్ళు అన్నీ తీసుకొని పోతారు, ఇంపార్టెంట్ ఏమో టీవీలలో వేస్తారు, ఇంపార్టెంట్ లేనివేమో లైట్ తీసుకొని ఇక మేము ఇంతమందిని చేసినాం చూడు మీడియా వాళ్ళు
ఇంతమంది ప్రజాపాలన కాడ చూపించని అక్కడ ఇదవుతుంది. మరి గరీబోని గురించి ఎవడు ఆలోచన చేయాలి చెప్పు. ప్రజలు ఏమనుకుంటున్నారమ్మా? ఈ ఏడాది పాలన 14 నెలలు అయిపోతుంది కదా కాంగ్రెస్ పార్టీ వచ్చే అధికారంలోకి, ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఫస్ట్ ఏం చేసిండు? కేసీఆర్ ఓడిపోయినాక రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి గెలిచడానికి ఊర్లలో ఎలక్షన్లు వచ్చిన అంతా గెలిచిండు, బాగానే ఉంది. సోనియమ్మని ఏదో ఒప్పించి చేసి ఏదో బాగానే ఉంది, అందరు బాగానే ఉన్నారు. కానీ ప్రభుత్వం సంగతి ఏంది మరి? అందరు బాగానే ఉన్నారు, మోతున్నారు, మాట్లాడుతుర్రు, వస్తురు పోతురు. మరి గరీబోని గురించి ఎవడు ఆలోచన చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను ప్రభుత్వాలు చేయాలి. మరి ఇప్పుడు నువ్వు ఉన్నంతసేపు నువ్వేం చేస్తావో చేసి చూపించాలి. రేవంత్ సారు చేసి చూపిస్తే అప్పుడు సార్ వాళ్ళు అందరికీ నమ్మకం ఉండిపోతుంది.